Welcome to Off the Record. తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లపై టీటీడీ చర్యలకు నిర్ణయం తీసుకుంది. నాణ్యత ధరలను పర్యవేక్షించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే దీనిపై టీటీడీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అయితే టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ నిర్ణయంతో భక్తులకు లాభమా నష్టమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో అల్పాహారం భోజనం చేస్తూ ఉంటారు. దీంతో పాటు తిరుమలలోని టీటీడీ టెండర్ హోటళ్లు, ప్రైవేటు హోటళ్ల ద్వారా కూడా భక్తులు అల్పాహారం భోజనం చేస్తూ ఉంటారు. అయితే టీటీడీ టెండర్ హోటళ్లతో పాటు ప్రైవేట్ హోటళ్లలో నాణ్యతా లోపం, అధిక ధరలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో హోటళ్ల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో తీసుకున్న స్మాల్ క్యాంటీన్, బిగ్ క్యాంటీన్ల టెండర్ల గడువు ముగిసింది. గతంలో అధిక మొత్తం డబ్బులు వెచ్చించి టెండర్లు దక్కించుకున్న హోటళ్ల యాజమాన్యం అడ్డగోలు ధరలు నిర్ణయించారు. దీంతో భక్తులపై అధిక భారం పడింది. ఇదే విషయాన్ని టీటీడీ పాలక మండలి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. దీంతో సరసమైన ధరలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందించేందుకు పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సాధారణ రోజుల్లో 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. విశేష పర్వదినాల్లో 1,00,000 మందికి పైగా భక్తులు రోజు తిరుమలకు వస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన, కల్తీ లేని ఆహారాన్ని ఇచ్చే విధంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. తిరుమలలో ఉన్న పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్స్ ఫీజులను రివైజ్ చేస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. కొత్త టెండర్లు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికే లైసెన్స్ దక్కేది. దీంతో వారిష్టం వచ్చినట్లుగా ధరలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. టెండర్ ధర దాఖలు చేసే సంస్థ కానీ, సదరు వ్యక్తి కానీ టీటీడీ నిర్దేశించిన ధరలతోనే ఆహార పదార్థాల అమ్మకాలు జరగాలి. అంతేకాదు, కనీసం 5 సంవత్సరాలు హోటల్ నిర్వహణలో అనుభవం ఉండాలి. అలాంటి వారికే టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి లైసెన్సు జారీ చేసేది. అయితే ఆహార పదార్థ ధరల్లో నిబంధనలు పాటించకపోవడంతో భక్తుల నుంచి నిత్యం ఆరోపణలతో పాటు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు, అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెద్ద క్యాంటీన్లకు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టనున్నారు. హోటళ్ల నిర్వహణ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో టీటీడీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. లైసెన్సుల కేటాయింపులో కొత్త పాలసీని తీసుకొచ్చింది. అంతేకాదు, తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల కాలపరిమితిని 5 ఏళ్లకు పెంచింది. కొత్తగా 5 చిన్న హోటళ్లు, 5 పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. టెండర్దారు తప్పనిసరిగా హిందువై ఉండాలి. ఈ రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండి తీరాలి. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆ హోటల్ నిర్వహించే ప్రాంతంలో స్థానికంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. జూన్ 23న ప్రారంభమైన ఈ టెండర్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ముగుస్తుంది. ఇక జాతీయ స్థాయిలో పేరున్న బ్రాండెడ్ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీ చేయాలని భావించిన టీటీడీ హోటళ్ల అద్దెలపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 12,99,000 రూపాయలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను 9,75,000కు తగ్గించింది. అలాగే కౌస్తుభం హోటల్ అద్దెను 16,20,000 నుంచి 12,15,000కు తగ్గించింది. ఎంఎంటీ క్యాంటీన్ అద్దె 5,05,000 రూపాయల నుంచి 3,80,000 రూపాయలకు తగ్గించింది. ఇక పిఏసీ నార్త్ హోటల్ అద్దె 4,10,000 నుంచి 3,10,000కు, హెచ్విసి రెంట్ 3,33,000 నుంచి 2,50,000కు తగ్గించింది. అలాగే పిఏసీ వెస్ట్ హోటల్ అద్దె 4,44,000 నుంచి 3,35,000కు, ఎస్ఎంసీ క్యాంటీన్ అద్దె 3,88,000 నుంచి 2,95,000కు తగ్గించింది. తాజా నిర్ణయాలతో ప్రైవేటు హోటళ్ల ఆగడాలకు చెక్ పడుతుందని టీటీడీ భావిస్తోంది. అలాగే భక్తులకు నాణ్యమైన, సరసమైన ధరలకు ఆహారం అందించే అవకాశం ఉంటుందని పాలక మండలి ఆశిస్తోంది.